ఈ అమ్మాయి డబ్బుల కోసమే అన్ని చేస్తోంది అని చెప్పి మరి మిమ్మల్ని పోర్ట్రేట్ చేస్తున్నారు. మరి అతని అఫైర్స్ సంగతి ఎందుకు బయటికి రావట్లేదు? నేను పిచ్చిదాన్ని కాబట్టి ఇన్ని సంవత్సరాలు బయటికి చెప్పకుండా హ్మ్. ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చానండి. అది ఎంత ప్రొటెక్ట్ అంటే మాకు పెళ్లయింది అన్న విషయం కూడా చెప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏ అమ్మాయినా ఫ్రెండ్ రూపంలో ఉన్న ఫస్ట్ చెప్పుకుంటారు గదండీ! నేను ఒక సెల్ఫీ గూడా మరి ఇన్ని ఫోటోస్ ఉన్నాయి. ఒక్క సోషల్ మీడియాలో ఏ ఒక్క సెల్ఫీ గూడా ఎప్పుడు నేను పెట్టుకోలేదు. హ్మ్. మరి అంత ఆ మనిషిని పట్టుకొని అతను డబ్బుల కోసం చేస్తుంది అంటే ఇంకేమనాలండి? హ్మ్. నేను డబ్బుల కోసం చేయలేదు. హ్మ్. మొన్న నన్ను జాన్ 15థ్ గూడా రాజ్ తరుణ్ అండ్ వాళ్ళ పేరెంట్స్, మా పేరెంట్స్ వచ్చి నన్ను ఎయిర్‌పోర్ట్‌లో దింపేసి వెళ్లారు. మా తమ్ముడు, హుహు. రాజు వాళ్ళ మమ్మీ, మా మమ్మీ. ఎనకాల ఇద్దరు మేల్స్, మా డ్యాడీ, రాజు వాళ్ళ డ్యాడీ. ఓకే. హ్మ్. మొన్న అరే! జాన్ ఇంత మంచి 15థ్. రిలేషన్ నడుస్తుంది గదా! ఫ్యామిలీ రిలేషన్ మళ్ళీ ఏంటి ఇలాగా అవునండి. అవును. 14-17 ఏంటి మధ్యలో? నన్ను ఎయిర్‌పోర్ట్‌లో దింపేసి వెళ్లారు. నా సూట్ కేస్ కూడా ఇది అండ్ నేను హ్మ్. ఎక్కడికెళ్లారు డాగ్‌తో మీరింతకి? యూఎస్‌కండి. యూఎస్ ఎందుకెళ్లారు? రాజ్ నేను చాలా ఎక్కువ గొడవ పడుతున్నాము అండ్ నేను మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్స్ చేద్దామని హ్మ్. ఒక 3 మంత్స్‌ది అని బయలుదేరెళ్ళాను. బట్ నా డాగ్‌కి సీడీసీ ఫార్మ్ అన్నది ఒకటి లేదు. హుహు. సో, ఆహ్, ఢిల్లీ టు న్యూయార్క్, న్యూయార్క్ టు ఢిల్లీ నా టికెట్. హ్మ్. నేను దిగి రైల్వే స్టేషన్ అంటే అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ బుక్ చేసుకున్నాను. హ్మ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగి క్యాబ్ బుక్ చేసుకొని ఎక్కుతున్నాను. పోలీసులు తీసుకెళ్లారు. హ్మ్. మీరు ఏ11 ఉన్నారు స్టేషన్‌కి రండి అని. అర్ధరాత్రి హుహు. 1:30కి మరి నన్ను తీసుకొనెళ్లారండి. హ్మ్. ఎందుకు దీని వెనక అసలు? నిజంగా దేవుడికి మీకెప్పుడైనా డ్రగ్స్ తెలియాలి. తీసుకున్నారా అలా? లేదండి. నేను ఎప్పుడైనా? నేను మందు తాగుతాను, తాగనని నేననను. సోషలైజ్ అయినప్పుడు నేను డ్రింక్ చేస్తాను. ఆ హ్మ్. డ్రింక్ చేసి కోపంలో వచ్చిన మాటలే అండి. మరి డ్రగ్స్ తీసుకొని ఒకలాగా బిహేవ్ చేస్తారు. ఇంకోటేం చేస్తారని కూడా నాకు తెలీదు. హ్మ్. నేను తాగినా సరే రాజు నేను కలిసే తాగుతాం. ప్రేమించుకున్న మేమే, కొట్లాడుకున్న మేమే. హ్మ్. వాడు నన్ను కొడతాడు. నేను వాడిని కొట్టుకుంటాను. మాది 4 గోడల మధ్యలో ఉండేది. హ్మ్. ఓకే. నేను కేస్ పెట్టడానికొచ్చాను. నాకు అన్యాయం జరిగింది గాబట్టే వచ్చాను. రాజ్ వదిలేద్దాం అనుకున్నాడు గాబట్టే వచ్చాను. కానీ రాజ్ పరువు తీద్దామనైతే రాలా. హ్మ్. దాన్ని శేఖర్ భాష రికార్డింగ్‌ని ఊరంతా తిప్పుకుంటూ, ప్రతి మీడియా ఛానెల్ తిప్పుకుంటూ, పదే పదే ఫస్టేమో బీప్‌లేసుకుంటూ ఇనిపిచ్చాడు. తర్వాత బీపులు తీసి ఇనిపిచ్చాడు. అతని వల్ల చెడయ్యాను. అతని వల్లే ఇక్కడి వరకొచ్చింది. శేఖర్ భాష అనేవాడు లేకపోతే ఇది జరిగేది కాదండి. అండ్ రెండో రోజు నేనెళ్లి కేస్ పెట్టేదాన్ని కూడా కాదు. హ్మ్. శేఖర్ భాష అనేవాడు లేకపోతే. అసలు నాకు డౌట్ ఎక్కడ మొదలైందంటే, ఇప్పుడు మీరిద్దరు ఇంత చక్కగా ఇంత రిలేషన్‌లో ఉండి 11 ఇయర్స్ నుంచి రిలేషన్‌లో ఉండి, పెళ్లి కూడా చేసుకున్నారన్నారు కదా! ఎక్కడ నా భర్త అని మీరెందుకు క్లెయిమ్ చేయలేదు ఎఫ్ఐఆర్‌లో గాని ఎక్కడ? నేను పెళ్లి చేసుకున్నాను అనే చెప్పానండి. నా మెడలో 3 ముళ్ళేసాడనే చెప్పాను. హ్మ్. లివ్ ఇన్ అతను రిలేషనే బయటకొచ్చి ఎందుకు లివ్ ఇన్ చెప్పాల్సొచ్చింది? రిలేషన్‌షిప్ అనేం కాదు. మేమిద్దరం రిలేషన్‌లో ఉన్నామని చెప్పానండి. లివ్ హ్మ్. ఇన్ అని కాదు. నా మెడలో 3 ముళ్ళేసాకే మేము ఒక దీంట్లో ఉన్నాం. 2008 నుంచి నాకు రాజు పరిచయమైనప్పటికి 2010 నుంచి హైదరాబాద్‌లో మేము ఉన్నప్పటికి పక్క పక్కన ఫ్లాట్‌లో ఉన్నాం కానీ హ్మ్. ఫిజికల్‌గా మేమెప్పుడు లేము. నా హ్మ్. మెడలో తాళి కట్టిన తర్వాతే మేము ఫిజికల్‌గా ఉన్నామండి. ఓకే. సో, నేను దాన్ని లివింగ్ రిలేషన్‌షిప్‌లో కన్సిడర్ చేయను. నన్ను పెళ్లి చేసుకున్నాడు. అతను మాట తప్పుతున్నాడు కాబట్టి హ్మ్. 493 సెక్షన్ ఏదైతే ఉందో దానికి రిప్లై ఇచ్చాడండి. ఏమని ఇచ్చాడు? నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఆ సెక్షన్‌కేంటి అంటే పెళ్లి చేసుకున్నావని అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకోని పక్షంలో ఆ సెక్షన్ ఏదో పెట్టారు. దానికి రిప్లై రాజ్ తరుణ్ ఏమిచ్చాడంటే, "నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదు. మోసం చేయలేదు. మేము జస్ట్ ఒక ఇల్లు మాత్రమే షేర్ చేసుకుంటున్నాము" అని రిప్లై ఇచ్చాడు. మరి పెళ్లి చేసుకుంటాను అని చెప్పనప్పుడు నాతో హ్మ్. సంసారం ఎందుకు చేశాడు? నాతో ఎందుకున్నాడు? మరి ఏదైతే చట్టపరంగా శిక్ష ఉందో మరి అది అది భరించాలి. ఇంక వద్దండి రాజ్ తరుణ్ నాకు కూడా వద్దు. నా మనసు ఇరిగిపోయింది నాకు కూడా. వద్దా? వద్దండి. ఓకే. గుడ్. గుడ్. సో, ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ ఎవిడెన్స్ ఇది నాకు ఎవిడెన్స్ అండి. ఎందుకంటే ఎఫ్ఐఆర్‌లోని హ్మ్. 29థ్ ఆఫ్ మే హ్మ్. ఈ అమ్మాయి కోకాపేటలో తిరుగుతుంటే మాకు డ్రగ్ ఉందని ఇన్ఫర్మేషన్ రాగా అమ్మాయినెళ్లి సోదా చేయగా 4 గ్రామ్స్ ఆఫ్ మెత్ ఉందని, ఎండీఎంఏ ఉందని ఏదో హ్మ్. ఉంది. బట్ 27థ్ మిడ్‌నైటే నన్ను రైల్వే స్టేషన్ నుంచి లాక్కొనెళ్లారు అన్న వీడియో నాకు ఎవిడెన్స్. ఓకే. అది నేను రాజ్ తరుణ్‌కి పెట్టుకో అని పంపించిన దాన్ని రాజ్ తరుణ్ శేఖర్ భాషకివ్వడం, అదే వీడియో మళ్ళీ ఊరంతా అతను తిప్పడం, తిప్పి నేనేదో ఎవిడెన్స్ తెచ్చేసాను అని గర్వంగా చెప్పుకోవడం. నా హ్మ్. వీడియో నేను నా ఫోన్‌లోంచి తీసుకున్న వీడియో. హ్మ్. ఆడియో కూడా నాదే కాబట్టి కాపీరైట్ అవ్వకపోవచ్చు. ఓకే. మీరిందులో చూడండి మరి వాళ్ళు యూనిఫార్మ్ యేసుకొనుండరు. అండ్ అదే సూట్ కేస్. నేను హుహుహుహు. ఎళ్ళిన సూట్ కేస్. మళ్ళీ వెనక్కొచ్చేసారా? ఆ! కుక్కతో ఎళ్తున్నా అవ్వలేదా? గదండీ! హ్మ్. సో, నాకు ఎయిర్‌లైన్ వాళ్ళే ఫ్రీ టికెట్ వేశారు. అండ్ దే టోల్డ్ మీ నా లగేజ్ తీసుకుంటే నేను ఒప్పుకోను సార్. సార్ ప్లీజ్. ఏమి లేదు. ఏమి లేదు. బట్ థిస్ ఈస్ నాట్ ద టైమ్. దిస్ ఈస్ నాట్ ఏంటి సార్ ఇది రైల్వే స్టేషన్ దగ్గరకొచ్చి నేనెక్కడి నుంచి వస్తున్నాను. ఓహో! యూఎస్ వెళ్తున్నప్పుడు అరెస్ట్ వస్తున్నప్పుడు. చేసారా? యూఎస్ నుంచి వస్తున్నప్పుడు. హ్మ్. వస్తున్నప్పుడా? అయ్యో! రైట్ లేదు. పోలీస్ అయినా సరే సార్ ప్లీజ్.
యూఎస్ నుంచి మీరు డ్రగ్స్ తెస్తున్నారనా? ఏమో మరి వాళ్ళ ఉద్దేశం ఏంటండి? అండ్ దొరికిందా మీ దగ్గర ఏదైనా డ్రగ్ ఇంక ఏదైనా? వాస్తవానికైతే లేదండి. ఇంక నేను హ్మ్. అంతకు మించి ఇంకేం చెప్పి ఫైట్ చేయను. ఇప్పుడున్న టైంలో మళ్ళీ పోలీసుల మీదకి యాంటీ ఎళ్ళాల్సొస్తది తప్ప. అంతే నేనొకటి చెప్తాను. సో, అదే ఇప్పుడు వినండి, ఆ కార్‌లో యూనిఫార్మ్ ఏసుకోలేదు. వైట్ కార్‌లోకి లగేజ్ ఎక్కిస్తుంటే, నా హ్మ్. లగేజ్‌ని ముట్టుకుంటే ఒప్పుకోనన్నాను కానీ, ఓపెన్ ఇదని ఇది గాదు. హ్మ్. Sir, I'm not coming anywhere. Sir, I'm not coming anywhere. I am not coming anywhere. Madam, please, I'm not coming anywhere. నా పేరెంట్స్ మా ఇంట్లో వాళ్ళు వచ్చేదాకా నేను రాను. మా ఇంట్లో వాళ్ళని రానివ్వండి. ఏంటి మీరు? రాను నేను. మేడం ప్లీజ్ ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. మా ఇంట్లో వాళ్ళు రావాలి. మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు ఎందుకు ఇట్లా? Excuse me, పోలీసులా please. వాళ్ళు? వాళ్ళు పోలీసులంట. ఒక నిమిషం ఆగండి. నా పెట్టు ఒక నిమిషం ఆగండి. మీరు అసలు ఎవరో నాకు తెలీదు. వద్దు నాకు రాను నేను. వద్దు నాకు. సార్ ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు మేడం మేడం ప్లీజ్. మరి బలవంతంగా ఎక్కిచ్చారండి నన్ను. పోలీసులా వాళ్ళు? వాళ్ళు పోలీసులంట. తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్లారు మిమ్మల్ని? జాన్ 27థ్ నైటే డేట్ చూడండి మరి, సాటర్‌డే జాన్ 27థ్ ఈ సంవత్సరము ఆ! నన్ను తీసుకొనెళ్ళి మోకిలా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళాలి. బట్ నార్సింగి తీసుకెళ్ళి 1 ½ డే, 2 డేస్ నన్ను పోలీస్ స్టేషన్‌లో పెట్టి, హ్మ్. 29థ్‌న నేను కోకాపేటలో దొరికాను 4 గ్రామ్స్ ఆఫ్ డ్రగ్స్‌తో హుహు. అని చెప్పి కేసు నమోదు చేశారు. ప్రిజన్‌కి పంపించారు. నాకు బెయిల్ ఎయలేదు. 45, 43 డేస్ జైల్‌లో ఉన్నాను నేను. మరి ఎలా బయటకొచ్చారు మా మళ్ళీ మీరు? పేరెంట్స్ బెయిల్ ఏపిచ్చి పేరెంట్స్ తీసుకొచ్చారు. తీసుకొచ్చారా? హ్మ్. అయితే ఒక 5 లావణ్య లక్షలు ఖర్చు. 5 లక్షలు హ్మ్. ఖర్చయిపోయిందా? హ్మ్. ఓకే. 5 లక్షలు ఖర్చు బెయిల్‌కయింది. హ్మ్. ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసెస్ కదా అని రాజా చూపిస్తున్న దానికి మళ్ళీ కాస్ట్‌కి ఇప్పుడు 5 లక్షలు హ్మ్. అవుతుంది. ఇవన్నీ కొత్త కేసులు. లైఫ్ అంతా హ్మ్. టర్న్ హ్మ్. అయిపోయినట్టుంది హ్మ్. గదా! హ్మ్. అయితే 18 ఇయర్స్ నుంచి నేను అతనితో అప్పటినుంచి నాకు రిలేషన్ స్టార్ట్ అయింది. ఇంటర్ అయిపోగానే మేమిద్దరం అవును. లవ్ హ్మ్. మొదలైందన్నారు అవును. గదా! ఇదే ప్లేస్‌లో శేఖర్ భాష వచ్చేసి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కరెక్ట్‌గా 18 ఏళ్లకే ఈమె అఫైర్స్ మొదలయ్యాయి. ఒక పొలిటీషియన్‌తో ఈమె ఉండేది. ఇల్లు కొనిచ్చింది. ఇస్నాపూరో ఏదో ఊరు. మీకు ఆ ఊరితో అవును. ఉందా ఏదైనా రిలేషన్? మీ రిలేషన్ అంటే నాన్న అక్కడ 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 బడ్డీ పుట్టి కొట్టు అక్కడ పెట్టుకుని పుట్టి అమ్ముతుంటారు. పుట్టి పెరిగాను నేను. హ్మ్. నేను ఇంటర్ అయిపోయిన తర్వాత నాకు ఎయిర్ హోస్టెస్ అన్నది నా డ్రీమ్ అండి. సో, నేను ఆహ్, సికింద్రాబాద్ లో ఫ్రాంక్‌ఫిన్ ఎయిర్ హోస్టెస్ ఇన్‌స్టిట్యూట్‌లో నేను దానికి జాయిన్ అయ్యాను. పటాన్ చెరు నుంచి సికింద్రాబాద్ డైలీ హ్మ్. ఆహ్, ట్రావెల్ చేయడానికి అప్ అండ్ డౌన్‌కే నాకయిపోతుంది. ఓకే. అండ్ అదే టైంలో రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి రావాలి అని అనుకుంటున్నాడు. మేము కలిసి పక్క పక్కన ఫ్లాట్స్ తీసుకున్నాం. ఎందుకంటే నాకు హాస్టల్‌లో మీకు తెలిసి ఉంటది అమీర్పేట హాస్టల్స్ ఎట్లుంటాయో. హ్మ్. నాకు అందులో గూడా అలా ఉండాలని కూడా నాకు అనిపించలేదు. అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నేను వుమెన్స్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. ఇటు ఇటు కాలేజ్ చూసుకుంటూ, అటు ఫ్రాంక్‌ఫిన్ చూసుకుంటూ మేము మా కెరియర్స్ చూసుకుంటున్న టైం అది. హుహు. మేము ఏ ఏ ఏ అతను పొలిటీషియన్ ఉన్నాడో, మరి నాకేమి ఇల్లు కొనిచ్చాడో, మరి హ్మ్. అక్కడ ఉండకుండా మరి నేను రాజ్ తరుణ్‌తో ఎందుకుంటున్నాను. మరి 7 కిరాయి ఇల్లులు మారిన తర్వాత ఇప్పుడున్న సొంత ఇల్లండి. హుహు. ఇంట్లోకి కావాల్సిన డోర్ మ్యాట్ దగ్గర నుంచి ఏదున్నా సరే, మనీ రాజ్ ఒకవేళ తన దగ్గర ఉన్నప్పుడు తను పే చేస్తాడు. నా దగ్గర ఉంటే నేను పే చేస్తాను. ఎఫర్ట్, టైమ్, షాపింగ్ అన్నీ నేనెళ్లి చేసుకున్నాయండి. హ్మ్. బయట మగాడి పని అతను చేశాడు. ఇంట్లో అమ్మాయి పని నేను చేశాను. ఓకే. సింపుల్. ఇందులో ఏది అబద్ధం లేదు. ఇంకా ఏది తప్పించుకోవడానికి గూడా లేదు. రాజ్ తరుణ్ వాళ్ళ మమ్మీ కానీ, డ్యాడీ కానీ నాకిప్పటికొక టీ పెట్టివ్వడం గూడా నాకేది చేయలా. ఒక జాకెట్ ముక్క ఇవ్వడం గూడా నాకు చేయలా. హ్మ్. ఇంకా నేను వాళ్ళ మమ్మీకి పసుపు తాడన్న దాంతోనే ఉంటే వాళ్ళ మమ్మీ నేను బంగారంతో తాడు చేయించాను. ఆ హ్మ్. బిల్స్ గూడా నా దగ్గరున్నాయి. ఓకే. నేను మరి రాజ్ తరుణ్ డబ్బులు కదా! లేకపోతే నా డబ్బులు కదా! అని నేనెప్పుడు ఏ రోజు చూసుకోలేదు. నా వెనకాల గూడా ఏసుకోలేదు. హ్మ్.